తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం మర్డర్ కేసులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ కేసులో కీలక సూత్రధారులుగా అనుమానిస్తున్న శిఖా చౌదరి, రాకేష్ రెడ్డిలను సంచలన విషయాలు బయటపెడుతున్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య మిస్టరీ వీడింది. ఆయన్ను హైదరాబాద్లోనే చంపి కంచికచర్ల సమీపంలో పడేసి వెళ్లారని ఏపీ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరి, ఆమె సన్నిహిత మిత్రుడు రాకేష్ ఈ హత్యలో కీలక సూత్రధారులుగా పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల కారణంగానే జయరాం హత్య జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా కలకలం రేపిన ఈ మర్డర్ మిస్టరీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. జయరాం మృతి తర్వాత అనేక అనుమానాలు తెరమీదకొచ్చాయి. జయరాంకు ఫోన్ చేసిన యాంకర్ ఎవరు? అసలు శిఖా చౌదరికి రాకేష్ మధ్య సంబంధం ఏంటి? విచారణలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు తెలుస్తోంది. 2 ఏళ్లుగా నడుస్తున్న ఆర్థిక లావాదేవీలే చివరకు హత్యకు దారితీసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు చిగురుపాటి జయరాంకు ఓ మహిళా యాంకర్తో ఫోన్ చేయించి రాకేష్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. తన ఇంట్లోనే జయరాంను చంపేసిన రాకేష్ డెడ్ బాడీని కృష్ణా జిల్లాలో వదిలేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. హత్య విషయంలో సహాయకుల హస్తం ఉన్నట్లు చెబుతున్నారు. రాకేష్ రెడ్డిని రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే శిఖా చౌదరితో ఉన్న సంబంధాన్ని బయటపెట్టాడు రాకేష్ రెడ్డి. శిఖా చౌదరితో డేటింగ్ నిజమేనని, అయితే ఆమెకు అంతకుముందే ఇతరులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి దూరం పెట్టినట్లు చెప్పాడు రాకేష్ రెడ్డి. మొత్తంగా ఈ కేసులో పలు కీలక విషయాలపై కూపీలాగుతున్నారు పోలీసులు. దీంతో వీరికి సహకరించిన యాంకర్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. రాకేష్ రెడ్డి దగ్గర జయరాం తీసుకున్న 4.5 కోట్ల అప్పే హత్యకు కారణంగా తెలుస్తోంది. శిఖా చౌదరికి రాకేష్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. రాకేష్ రెడ్డి దగ్గర అప్పు తీసుకున్న జయరాం 4.5 కోట్ల అప్పుకు 5 నెలలుగా వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే గత నెల వడ్డీ చెల్లించకపోవడంతో మొదలైన విభేదాలు హత్యకు దారితీశాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇదే కేసు విచారణలో మరిన్ని సంచలనాలను బయటపెట్టింది శిఖా చౌదరి. ముఖ్యంగా జయరాంతో తనకు వివాహేతర సంబంధం ఉందని విచారణలో చెప్పినట్లు సమాచారం. అంతేకాదు తనకు 2 పెళ్లిళ్లైనట్లు పోలీసుల ముందు శిఖా చౌదరి అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరితో విడాకులు తీసుకున్నానని, రెండో భర్తతో విడాకులకు రాకేష్ రెడ్డే కారణమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రాకేష్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని శిఖా చౌదరి భావించినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. జయరాం కారణంగానే రాకేష్ కి దూరం కావాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా ఆమె పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే కాదు, జయరాంను ఓ ఉమనైజర్ గా చెబుతోంది శిఖా చౌదరి. తననే కాదు తన చెల్లెల్ని కూడా వేధించినట్లు ఆమె విచారణలో తెలిపినట్లు సమాచారం. తన చెల్లికి మామయ్యే మెడికల్ సీట్ ఇప్పించారని, కానీ ఈ వేధింపులు తట్టుకోలేక తన చెల్లెలు దూరంగా వెళ్లిపోయిందని పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పిందని సమాచారం. అయితే జయరాంను రాకేష్ రెడ్డి చంపుతాడని అనుకోలేదని శిఖా చౌదరి విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. జయరాంకు 2,000 కోట్ల ఆస్తులున్నప్పటికీ చెక్ పవర్ మొత్తం భార్య పద్మశ్రీ పేరుతో ఉండడంతో అప్పులు చేసినట్లు తెలిపింది శిఖా చౌదరి. హైదరాబాద్ లో శిఖా చౌదరిని పోలీసులు విచారిస్తున్నారు. మరో 3 వత్సవాయి పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. ఇప్పటికే శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. మరోవైపు శిఖా చౌదరిని ఆమె తల్లి, కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరి కలిశారు. శిఖా చౌదరితో తనకు 5 ఏళ్ల నుంచి పరిచయం ఉందని, అందుకే ఆమెను కలిసినట్లు చెప్పారు కేపీ చౌదరి. నాకు చెప్పిన దాని ప్రకారం అవలేదన్నారు. రెస్ట్ ఆఫ్ టు పోలీస్ ఎంక్వైరీ, అంటే వాళ్ళు చేస్తున్నారు కదా, బట్ తన చెప్పడం ప్రకారం తనకేమీ లేదని చెప్పింది, తనకి ఇన్వాల్వ్మెంట్ లేదని. ఫస్ట్ రోజు జరిగిన రోజు నేను టీవీలో వచ్చింది కదా, ఇమీడియట్ గా స్క్రోల్ వచ్చి శ్రీకా ఎవరనగానే మాట్లాడాను, అడగానే నాకేం సంబంధం లేదన్నాయని అని చెప్పి. కలిసినప్పుడు మాత్రం ఎప్పుడు లేదు. అతను పరిచయం ఉంటే ఉంటాడు, ఎప్పుడైనా కలిసి ఉంటే తెలియాలి కదా మనిషి మొహమైనా, నాకు తెలియదు. వెహికల్ సంబంధం అంటే ఇప్పుడు నా వెహికల్ తన దగ్గర ఉంటే, తన వెహికల్ తన దగ్గర ఇంట్లో ఉన్నది, నా దగ్గర నేను తీసుకొని వచ్చాను అంతే. తన వెహికల్కి నా వెహికల్కి ఉంది, ఇప్పుడు నా వెహికల్ కూడా తన దగ్గర ఉంటుంది. అట్లా మా ఇద్దరే అట్లా ఏముండదు, ఎవరు కావాల్సింది వాళ్ళు వేసుకొని వెళ్తాం. మరోవైపు జూబ్లీ హిల్స్ లోని జయరాం నివాసానికి వచ్చిన నందిగామ పోలీసులు జయరాం భార్య పద్మశ్రీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. జయరాం వ్యాపార లావాదేవీలు, ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అని పోలీసులు అడిగినా తనకి ఎవరిపైన అనుమానాలు లేవని పద్మశ్రీ తెలిపారు. అయితే తనకు తన పిల్లలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు పద్మశ్రీ.